Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. సార్ ఇంత ప్రాణాలకి రిస్క్ చేస్తారు కదా, సో అంత హైట్ స్టంట్స్ చేస్తూ ఉంటారు, ఫైట్స్ చేస్తూ ఉంటారు, చాలా దెబ్బలు తగులుతాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ సిచ్యువేషన్ అక్కడ వరకు బాగుంటుంది, అందరూ చూస్తారు. ఫ్యామిలీ వరకు వచ్చేటప్పటికి వైఫ్ కానీ పిల్లలు కానీ అది ఎలా ఉంటుంది సార్? అండ్ వాళ్ళు ఏం చెప్తుంటారు మీకు? ఇంట్లో వాళ్ళు ఇంత రిస్క్లే చేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. స్టార్టింగ్లో నేను చేస్తున్నానంటే మా ఇంట్లో మా మిస్సెస్ ఒప్పుకునేది కాదు. వద్దండి, చెయ్యొద్దు అవన్నీ ఎందుకు అని అంటే పరిస్థితి అలా ఉంది. చేయకపోతే ఆ చేసే కదా 4 పైసలు వస్తాయి, మనం తింటాం, 4 రోజులు పని లేకపోయినా ఉంటాం కదా. అది చేయదంటే వచ్చే పని మనం చేయకపోతే నేను కాకపోతే ఇంకొకరు చేయాలి కదా. ఎవరైనా చేయాలి. భగవంతుడు నాకు ఆ డేర్ ఇచ్చాడు, నాకు ఆ తెలివి ఇచ్చాడు, డేర్ ఇచ్చాడు. ఆ పనినే మాస్టర్ ఇచ్చే పనిని సక్సెస్ చేసే దమ్ము నాలో ఉన్నది. నాకు తెలుసు ఆ విషయం. అందుకే నువ్వేం కంగారు పడక, నీకేం కాదని చెప్పి ఆమెకి అలాగా చిన్న ఆమెకి నేర్పించాం. అంటే నేర్పడం అంటే ఆ మాటలతో చెప్పటం. ఒక్కొక్క కారు అలాగ లారీలు. ఇంకా రోజు చూసినాక ఇప్పుడు ఒక్కరోజు అంటే ఏదైనా కొత్తగా చేస్తే అమ్మో అనుకుంటాం. అది రోజు ఒక్కొక్కటి చేస్తుంటే అది పాతబడిపోయి ఓహో ఇంతేనా అంటారు. అలాగా ఈ కార్లు అలా చేస్తూ లారీలకి వెళ్ళా. ఈ లారీలు కూడా ఇంతేనా అని చెప్పి మామూలు క్యాజువల్ అయిపోయింది. కానీ క్యాజువల్ అయినా కూడా భయం ఇంట్లో. వద్దు ఇంకా చాలు, ఏం చేసావు, ఇంకా నా చెయ్యొద్దని చెప్పిన నేను వినలే, మొన్నటి వరకు వినలే. కానీ ఒకరోజు నైట్ చిరంజీవి గారి ఫోన్, అదే జరిగిన ఇన్సిడెంట్కి చేసిన తర్వాత ఆయన మాట్లాడి ఆయన చెప్పారు, ఇంక అది చేయాలి, అంత చేసే ఇంక చాలు భద్ర అని చెప్తే మా ఇంట్లో మా మిస్సెస్తో కూడా మాట్లాడి నాకు చెప్పాను కదా, ఎక్కడి నుంచి ఎక్కడ ఒక వైజాగ్లో ఉండి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి వాళ్ళు ఫోన్ చేయడం ఓ దేవుడు చేసినట్టుగా. నాకు చిరంజీవి గారు ఫోన్ చేస్తే నాకు ఓ దేవుడు ఫోన్ చేసినట్టుగా. అంతే, నాకు ఇంకా చాలు. నేనెవరు ఆయన ఫోన్ చేయడం ఏంది. మా ఇంట్లో మా మిస్సెస్ అందరూ, మా పాప అందరు కలిపి వద్దు డాడీ సారే ఫోన్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్ దాంతో అంతా ఆగాం. ఇష్టం లేకపోతే ఇంకా చేసేవాళ్ళం. మొన్నటి వరకు చేస్తున్నాం కదా, చేశాను. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా సార్ బయట రాగలిగారు? దేంట్లో నుంచి? చిరంజీవి గారు ఆ రాత్రి అంతా నిద్ర లేదు నాకు. నేనెవరు? చిరంజీవి గారి ఫోన్ అయింది. కానీ ఆయన మనసుకి దండం పెట్టాలి. ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, ఎంత ఆలోచన చేస్తున్నారు. ఒక ఫైటర్ కోసం ఆలోచన అనేది మామూలు విషయం కాదు కదా. నా కోసం కాదు, ఎంతమంది కోసం ఆయన అలాగ ఆలోచిస్తున్నారు. అందుకే ఈరోజు భగవంతుడు ఆయన్ని మెగాస్టార్ చేశారంటే మామూలు విషయం కాదండి. ట్రూ. జనం నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఆయన యొక్క అభిమానం నాకు ఎప్పుడు, నేను చనిపోయినంత వరకు ఆయన అభిమానం నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పటికీ ఉంటది, ఈ జన్మ నాకు చాలా అంటున్నాను. చాలా హ్యాపీ అండి. సూపర్ సార్. మరి చాలా మంది హీరోస్ కి డూప్ క్యారెక్టర్స్ పెడుతూ ఉంటారు. సో అలా ఫ్రీక్వెంట్ గా డూప్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో పెడుతూ ఉంటారు సార్? అంతే, చాలా మంది తెలియక ఈ డూబులే చేస్తున్నారు, హీరోలు ఏం చేస్తారు, డూబులే చేస్తున్నారు, హీరోలు చేయరు అని అంటున్నారు కదా. అది తప్పది. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఆ హీరోలు ఉంటేనే మేము అంతా పని చేయాలి, వాళ్ళకి ఏమైనా అయితే మేము అందరం ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక స్టంట్లో చిన్నది దూకాలి ఏమా, ఇప్పుడు ఈ టేబుల్ నుంచి కిందకి దూకాలి. ఇప్పుడు వాళ్ళు దూకుతారు, దూకరని కాదు. ఈ దూకేటప్పుడు బాగా ఉన్నోడికైనా కాలు వెనకొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దూకాక కాలు వెనుకుతుంది. మళ్ళీ ఆయన షూటింగ్ చేస్తాడా ఫైట్? అవును, ఈరోజు చేయలేడు కదా. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు అంటే మేమంతా ఏం చేయాలి? మేము కూడా ఇంట్లోనే ఉండాలి. అందుకని అటువంటివన్నీ ఒక డూబుని పెట్టి చిన్న దూకడాలు,
ఏదైనా ఆయనకి ఎక్కడ ఇబ్బంది కలగలేని షాట్లన్నీ ఆ డూబులతో చేపిస్తారు, కనిపించలేని అన్నీ. అంతే అంతే తప్ప ఆయన ఏదో చేయలేడు, ఇది చేస్తారు డూబుల్ అనేది కాదు, అది తప్పది. నాకు తెలిసినంత మట్టుగా జరిగేది అదే. కానీ బయటికి తెలియదు కనుక డూబేశాడు, అంతా ఆయనే చేశాడు, వీళ్ళేం చేయలేదు అనేది తప్పు. అనగా విషయం ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అర్థమైంది సార్. మరి హీరోని మేము కాపాడుకోవాలి కదా. షట్లోకి వెళ్ళగానే మాస్టర్ ఎంత జాగ్రత్త చూసుకోవాలి, అమ్మో హీరోని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకి మా తరపు నుంచి ఆయనకి ఏమీ జరగకూడదు అనేది ఉండాలి. మేము ఒకసారి ఉదాహరణ చెప్తున్నాం, బాలకృష్ణ గారితో ఒక షూటింగ్ చేస్తున్నాం. ఆయన బైక్ మీద నుంచి ఇలా రొటేట్ అయ్యి అవ్వాలి, ఆ రూపులకి ఎట్లా లాగుతున్నాం, అక్కడి నుంచి ఆ బైక్లో నుంచి బాలకృష్ణ గారు పడిపోయారు కిందకి బైక్తో పాటు. ఆ రూపు లాగడంలోనే తేడా వచ్చి పడిపోతే మళ్ళీ బాలకృష్ణ గారికి ఇక్కడ కాలుకి ఆ కాలు చేసాం. అవన్నీ కాల్ షీట్లు ఎంత ప్రాబ్లం, అది మాది కదా తప్పు. అది ఒక్కసారి అలా మాకు జరిగింది. మా మాస్టర్స్ ఇంకెప్పుడు ఇటువంటి జరగకూడదు, హీరోలు మన దగ్గర నుంచి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది, షూటింగ్ ఆగిపోయింది, అందరూ ఫుడ్ పోయిందా, అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అది. అంతేగాని డూబులు వేశారు వాళ్ళు ఏం చేయలేక కాదు, చేస్తారు. చేసి ఏదైనా కాలు ఏదైనా బెనికిందంటే అందరి పని పోతుంది, అది మెయిన్. అందుకని మేమంతా హీరోలకి చాలా జాగ్రత్త చేసుకుంటున్నాం. ఎక్కడో ఇప్పుడు గుర్రం తోలాలి ఏమా, కెమెరా పెడతారు, అది కనిపించదు, అక్కడి నుంచి కనిపించదు, అది ఏదో వచ్చి పడతారు, ఏదైనా అవుతుంది. ఆ డూబ్స్ అవి వాడటం అలా చేస్తారు. ప్రతి హీరోస్కి జరిగే విషయం అంతే తప్ప ఇంకేం లేదు. సార్ కొన్ని ఫిలిమ్స్లో మనం చూస్తుంటాం, రీసెంట్గా కమల్ హాసన్ గారి ఫిలింది చూసుకున్నట్టయితే ఏదో సమంగా ప్లేస్ చేయకపోవడం వల్ల ఆ ఫైట్ జరుగుతున్న సీక్వెన్సెస్లో అది పడి చాలామంది చనిపోవడం, అది కొన్ని మాస్టర్స్ అనేది వాళ్ళకి చెప్తారు ఇలా చేయాలి ఇలా చేయాలని. అది కొన్ని అనుకోలేని జరుగుతాయమ్మా. అది మనం ఫలానా వాళ్ళు తప్పు అని మట్టుగా తప్పు ఉండబట్టే జరుగుతుంది, అది కాదంటలేదు. కానీ అది వాడి జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మొన్న ఫ్లైట్లో వెళ్ళి ఎంత 240 మంది చనిపోయారు. ఫ్లైట్ ఎగిరింది, దిగుతుంది, వస్తుంది అని తెలిసి మనం ఎక్కుతాం, చేస్తాం. మా పని కూడా అలాగే ఉంటుంది. మనం నమ్మకంగా ఆ పని చేస్తాం. అది సడన్గా మనం అది చెప్పలేము. అది పలానా వాళ్ళు తప్పు అని మనం చెప్పడానికి లేదు. అది వారు కావాలని ఇప్పుడు ఆ 10 మందిని ఎంతమందినో ఒక లారీ లాగింది, అది మీరు చెప్పింది. లారీ లాక్కొని వెళ్ళాడు, కానీ అటు చూసుకోవాలి, ఒక మార్క్ వేయాలి, పచ్చాలు చూసుకోవాలి. మరి ఆ మార్క్ దాటాడు, తెగిపోయే వైర్లు, అలా అయింది. అలాగా కొన్ని నిర్లక్ష్యం జరుగుతుంటుంది. కావాలని చేసేది కాదు, అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంటాయి కొన్ని. కాంతారా అసలు యాక్చువల్లీ 1 అనేది సూపర్ హిట్ అయింది. కాంతారా ఫైట్ కూడా, అంటే కాంతారా 1 చూసేటప్పుడు అందరూ అనుకున్నారు ఫైట్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండింది, అండ్ అసలు క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా చాలా బ్యూటీగా ఉందని. సో ఇప్పుడు కాంతారా 2 అసలు స్టార్టింగ్ నుండి చూసుకున్నట్టయితే 4 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆల్రెడీ మేము ఒక ఫైట్ చేసాము, అది కాంతారా 2లో. కాంతారా 2లో ఫైట్ చేసాం, అద్భుతంగా వచ్చింది. మిగతా ఫైట్లు కూడా మేమే చేయాలి. హీరో గారు కూడా చాలా మంచోళ్ళు. ఆయన నాకు మొన్న ఫోన్ చేశారు, వీడియో కాల్ చేసి మాట్లాడారు. మా ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడారు ఆయనతో. అయితే ఇప్పుడు వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మరి దాన్ని కొన్ని చెప్తున్నాను కదా, ఎవరు కావాలని చేసేది ఉండదు, టైం అంతే. దాన్ని బట్టి జరుగుతాయి. కొన్ని నిర్లక్ష్యం వల్ల జరుగుతాయి, కొన్ని అనుకోకుండా జరుగుతాయి. అది స్పాట్లోకి వెళ్తే కానీ అది ఏందనేది మనకి తెలియదు. సార్ ఇప్పటి వరకు మీరు చాలామంది ఫైట్ మాస్టర్స్ అండ్ స్టంట్ మాస్టర్స్ ఉన్నారు కదా, అసలు చాలా డేంజరస్గా జరిగిన ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్, ప్రాణాలు కోల్పోవడం అలాంటివి జరిగే ఉంటాయి? తక్కువ, ఎక్కడో అక్కడక్కడ అంతే. నా విషయంలో ఒకటి జరిగింది, నా జీవితంలో ఒకటే.
శాతకర్ణ అక్కడ జార్జియాలో చేస్తున్నాం బాలకృష్ణ గారిది. ఒక గుర్రం తీసుకొచ్చి కెమెరా పెట్టారు. ఆ గుర్రానికి నేను చేసి చూపించాలి, అంటే కెమెరాకి చేసి చూపించాలి. ఆ జార్జియాలో ఏంటంటే పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల్లో ఇప్పుడు ఇది కొండ అనుకో, ఇక్కడ ఇలా నుంచి డౌన్ ఉంటుంది, డెడ్ డౌన్ ఉంటుంది, కొన్ని వందల అడుగులు డౌన్ ఉంటుంది. వాళ్ళు క్యాజువల్గానే నడుస్తారు, వాళ్ళకి అది అలవాటు. అది మనకు భయం, అమ్మో ఇంతలోయే అంటాం, కానీ వాళ్ళు మామూలు క్యాజువల్గా ఉంటారు. కొంతమంది వాళ్ళు అక్కడ నుంచి ఉన్నారు, నాకు గుర్రం పెట్టి అక్కడ వచ్చి ఆపాలి, ట్రాక్ వేశారు ఇలా. సరే అని చెప్పి నేను గుర్రంతో ఫస్ట్ వాక్లో తీసుకెళ్ళాను, అక్కడి నుంచి ఎక్కి వచ్చామ్మా. ఎప్పుడేదో వస్తున్నాను, అది రేసు గుర్రం, అది లోయ అక్కడ ఉన్నది, నేను ఇక్కడ నుంచి దాన్ని కంట్రోల్ చేస్తున్నాను. అదొక్కటి నేను నా జీవితంలో ఈ స్టంట్లోకి వచ్చాక అదొకటి జరిగింది. తర్వాత బాలకృష్ణ గారు వచ్చాక అప్పుడు ఆ లోకల్ వాళ్ళు అక్కడ పెట్టి ఎదురుగా అప్పుడు బాలకృష్ణ గారు వచ్చారు, అక్కడే వచ్చారు. దాంట్లోనే ఆ లోయ దగ్గర అందరూ సపోర్ట్స్ ఉన్నారు, గుర్రం అటు వెళ్ళకుండా. శాతకర్ణి జార్జియాలో స్టంట్ మాస్టర్స్ ది జాబ్ అనేది అంత ఈజీ కాదు, రిస్క్ ఉంటుంది, కంప్లీట్ రిస్క్. చాలా హుషారు ఉండాలి స్టంట్లో, చాలా హుషారు ఉండాలి. ఏ మాత్రం రిస్క్ చేసేటప్పుడు లేజినెస్ ఉంటే మట్టుగా కష్టం ఉంటుంది. సార్ మీ జనరేషన్కి ఇంత టెక్నికల్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. నా జనరేషన్ అంటే కనీసం ఇప్పుడు ఎంత 28 years అవుతుంది. 28 years సార్, అదేమైనా అప్పుడు లేదులేండి, ఇంత టెక్నాలజీ ఇంత అప్గ్రేడెడ్ లేదు. ఇంత రోప్స్ కానీ ఇవి కానీ ఇంత ఈ ఫైట్స్లో అప్పుడైతే. ఇప్పుడు చిరంజీవి గారు చేసే ఫైట్స్ ఎలా, చిరంజీవి గారు చేసే న్యాచురలే కదా వాళ్ళు. అవును అవును, అది పడడాలు, ఎగరడాలు, కింద పడ్డాలు, మీద పడ్డాలు అన్నీ. ఆ ట్రైన్ కింద రోపులు గీపులు లేకుండా ఆయన ఒరిజినల్గా చేయటం ఉంది కదా. అవును సార్ అవును. అంత కష్టపడబట్టే అందరికీ ఆ కష్టం విలువ వాళ్ళకి తెలుసు. ఇంత ప్రాణాలు రిస్క్ చేసే స్టంట్ మాస్టర్స్ యొక్క లైఫ్ కెరియర్ అనేది ఎప్పటికప్పుడు ఫైట్ లానే ఉంటుంది రియల్ లైఫ్లో. అవును కదా, పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీతో మెసేజ్తో ఫైటింగ్స్ అనేవి తక్కువ ఉంటే, కానీ ఈ జాబ్ కెరియర్లో మాత్రం ఫైటింగ్ అనేది చాలా ప్రాణాలతో కూడా ఫైట్ చేస్తూ ఉండాలి. అంత రిస్కీ ఉన్నటువంటి జాబ్ ఇది. పోనీ సెలబ్రిటీగా ఫేమస్ అవుతాము, అందరికీ కనబడతామా అంటే అది కూడా కాదు. ఒక ఇష్టం, ఒక ఇష్టమైనటువంటి ఒక వృత్తి. ఇలాంటి వాళ్ళకి రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది సార్? అది రిస్క్ అయినా కూడా, అంటే అది రిస్క్ అని మనకు తెలుసు, కానీ ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలనేదే ఉంటుందమ్మా. అది ఏదో రిస్క్ చేసాడు అది ఎక్కువ ఉండాలి, ఇది ఏం చేయట్లేదు తక్కువ ఉండాలి అనేది ఏమి ఉండదు. వాడి పని అంతే. పాములు ఆడిచ్చినాడు పాములు ఆడేస్తాడు. అమ్మా ఇవి ఉంటాయి కదా కొన్ని, ఎన్నెన్నో రిస్కులు చేస్తున్నాడు. కోతులు ఆడిచ్చాడు కోతులు ఆడిస్తాడు, సర్కస్ షోడు సర్కస్ చేస్తుంటాడు. ఎవరు వాళ్ళని. సరే ఇప్పుడైతే చెప్పరు, కానీ స్టార్టింగ్లో సినిమా వచ్చిన అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారి ఫీలింగ్ స్టార్టింగ్లో మీరు తీసుకునే రెమ్యునరేషన్ ఫస్ట్ అది కాల్ షీట్ అప్పుడు ఆ రోజుకి 1000 రూపాయలే అంత ఉండేదమ్మా. రోజుకి 1000 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు కాల్ షీట్ ఉందిలే, మాకు ఉంది 4000 అలా ఉంటుంది, 5000 వరకు వస్తుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత టైంని మాకు ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫిలిము మీటింగ్స్ ది స్టోరీ వినడము, సో ఇదే జరుగుతూ ఉంటుంది బేసిక్గా కదా. అవును. సో హీరోని ఎలా చూసుకోవాలి, ఎలా కొత్తతనంగా ఫైట్ని స్టంట్ని ఎలా చేయాలి, సో ఈ దాంట్లోనే బిజీ ఉంటారు. అలాంటిది మాకు కూడా ఒక కొంచెం టైంనిచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మేమైతే మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నామంటే, ఇంకా హెల్తీగా ఉండి ఇంకా 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 మంచి మంచి ఫిలిమ్స్లో సూపర్ హీరోస్ అందరికీ కూడా ఇలానే చెయ్యాలి. అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి యంగర్ జనరేషన్ అందరికీ కూడా మంచిగా నేర్పించాలి, వాల్యూస్ నేర్పించాలి, వాళ్ళని కేరింగ్ ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడే కష్టం మొన్నటి నుంచి
మీరు నాకు బద్రీ చేసే కష్టాన్ని ఈరోజు మీరు బయట పెట్టారు, అందరికీ తెలుపుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడే కష్టం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ తల్లి. అండ్ మీ రియల్ నేమ్ ఒక్కసారి చెప్పేస్తారా మా అందరికి? నా పేరు వీరభద్రుడు. వీరభద్రుడు మన సింహాచలం దగ్గర. అయితే ఆ పేరుని ఏం చేశారంటే మా గురువుగారు రాజు మాస్టర్ గారు అన్నారు, వీరభద్రుడు ఎవడు పిలిచే బద్రిగా అని పిలిచేటవారు నన్ను. మాస్టర్ రాజు మాస్టర్ గారు మా గురుగారు. ఈ బద్రిగా అని పిలిచిన టైంలో బద్రీ సినిమా రిలీజ్ అయింది. ఇంకా ఇండస్ట్రీలు అంతా సింపుల్ అయిపోయింది కదా, ఆ బద్రీ అని ఈరోజు నా బద్రీ అయిపోయింది మొత్తం. బద్రీ సినిమా నుంచి వచ్చిన పేరు బద్రీ. దానికి ముందే మా గురుగారు రాజు మాస్టర్ గారు బద్రిగా అనేటోళ్ళు. అలా అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.